ఉన్నాయి. అందుకని మన రైతులందరూ ధనధాన్యాలు పంపించారు. చాలా మంచి విషయం చెప్పారు మహామంత్రి. వాళ్ళందరికీ మా శుభాకాంక్షలు తెలియచెప్పండి. మహారాజా, ఈరోజు సభకు ఇంకొక విశేషం కూడా ఉంది. రాజు నుంచి నలుగురు చీర వ్యాపారాలు వచ్చారు. వారి బయట నాని మీకు చూపించడానికి వచ్చారు. వారిని లోపలికి అనుమతించండి. తీసుకురండి. కూడా నమస్కారం మహారాజా, నా పేరు చుచ్చు. నేను చైనా రాజ్యం నుంచి వచ్చాను. మా దగ్గర మా స్వహస్తాలతో నేసిన చీరలు ఉన్నాయి. అవి చాలా ప్రత్యేకమైనవి. చుచ్చు, మీ దగ్గర ఉన్న చీరలు చూపించండి. అందరూ వినండి. చీరలు ప్రత్యేకతం ఏంటంటే ఎవరు వాళ్ళ కుటుంబం మంచి చూసుకుంటారో, సత్యమే పలుకుతారో వాళ్ళకి చీరలు కనబడతాయి. ఈ చీరలు చాలా బాగున్నాయి. మనము అలా బాగుంటుంది. అవును, చీర బాగుంది. ఈ చీరలు అత్యంత ఖరీదైనవి. వీటిని తయారు చేయడానికి చాలా శ్రమ పడతాము. అందుకని ఒక్కొక్క చీరకి 1000 బంగారు నాణాలు ఇప్పించండి. సభకి వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. వీళ్ళకి బుద్ధి చెప్పాలి. అలాగే సభ ప్రారంభం. ఈ చీరలు కొనే ముందు ఎవరైనా తమ అభిప్రాయం చెప్తారా? మహారాజా, ఈ చీరలు చాలా అమ్మాయి, ఆ చీర చేయడానికి ఎన్ని రోజులు పడతాయి? ఎంత అందంగా ఉందో. రంగు కూడా చాలా బాగుంది. రంగు కూడా కనబడుతుంది అని కనిపించడం లేదు. ఏమీ చెప్పలేదు. అందుకే ఈ భారతీయులను మోసం చేయడం చాలా సులువు. ఆచార్యుల వారు ఈ చీరలు తయారు చేయడానికి కనీసం ఒక 20 రోజులు పడుతుంది. భారతీయులు మంచి వారిని మోసం చేయడం సులువు అనుకుంటున్నారు.
హలో అద్వైత్. నా పేరు ఉమా. నా పేరు శ్రేయ. నా పేరు సత్య. నా పేరు ఆద్య. నా పేరు చేతన. నా పేరు శ్రేయాసని. నా పేరు